There is something called as mysticism, not because there is such a thing. మార్మజ్ఞం అనేది ఉంటుంది అంటారు, కానీ నిజానికి అటువంటిది ఏదీ లేదు. మానవులు అజ్ఞానంలోనే జీవిద్దామని భీష్మించుకుని కూర్చున్నారు. కాబట్టి మార్మికత అనేది ఉంది. వారికి ఏవేవి తెలియవో వాటన్నిటికీ కూడా మార్మజ్ఞం అనే ముద్ర వేసేశారు. అవునా? It's simply there. అందులో మర్మమేదీ లేదు. ఉన్నదంతా అక్కడే ఉంది, అందులోనే ఉంది. మీ పరిమితులు, నిబంధనలు, ఇదిగో ఇవే వాటిని మర్మాన్ని ఆపాదిస్తాయి. అంతే కదా? మీరు దేన్నైనా అర్థం చేసుకోలేకపోయినా, గ్రహించలేకపోయినా దాన్ని మర్మమని అనేస్తారు. అంతేకాని What is అదేదో దాని తత్వం కాదు. మరి ఈ అంధకారం అవతల ఏముంది? all that you cannot grasp is darkness for you. మీ గ్రహణ శక్తికి మించిందంతా మీకు అంధకారమే. What you can grasp is అదే ఉన్నదంతా కూడాను. మీరు గ్రహించగలిగేది ఎప్పుడూ చాలా చిన్నగా ఉంటుంది. 1,000 galaxies. మీరు కొన్ని వేల పాలపుంతల్ని గ్రహించినప్పటికీ ఈ బ్రహ్మాండమైన సృష్టిలో అది చిన్నదే. And all that you do not know. మీకు తెలియనిదంతా కూడా మీకు అంధకారంగానే గోచరిస్తుంది. So, this vast అయితే అంధకారం విషయానికొస్తే ఈ చీకటి ఓ పదార్థం కాదు, darkness వస్తువంతకంటే కాదు. thing, absence of light, వెలుగు లేకపోవడమే చీకటి, absence అవగాహన చీకటి, is darkness, absence of జ్ఞానరాహిత్యమే చీకటి. so that is the ఇదే సర్వోత్తమైనది. మీకు తెలియని ఎంతో ఉంది, అందుకే మీకది అంధకారంలా గోచరిస్తుంది. so darkness. అయితే ఇదేదో వస్తువు కాదు, It is not a thing. మీ అవగాహనకి మించినది. కాబట్టి ఇదో అంధకారంలా అనిపిస్తుంది. So అందుకని ఈ సమస్త అంధకారాన్ని, మీ అవగాహనకి మించి ఉన్నదాన్ని మనం శివ అని సంబోధిస్తాము. ఎందుకంటే ఇది అనంతంగా విస్తరించి ఉంది కాబట్టి. ఇది అనంతంగా విస్తరించి ఉన్న అజ్ఞానం. but it is అంతేకాని అనంతంగా విస్తరించి ఉన్న జ్ఞానం మాత్రం కాదు. limited. It can be large. జ్ఞానం ఎప్పుడూ పరిమితమైనది. ఇది అపారమైనది కావచ్చు, కానీ పరిమితమైనది. So Shiva, అజ్ఞానం మాత్రమే అపరిమితమైనది. ignorant one. Because అందుకే శివుణ్ణి భోళాశంకరుడు అంటారు. ఎందుకంటే ఆయన అజ్ఞానానికి అధిపతి. వినసొంపుగా లేదు కదా? like it, isn't it? మీ దృష్టిలో ఆయన జ్ఞానానికి అధిపతి అయి ఉండాలి. నిజమే, ఆయన జ్ఞానేశ్వరుడు, But that's a small. కాదనేది లేదు. But in real కానీ sense, he is the అది ఆయనలోని ఓ చిన్న అంశం మాత్రమే. నిజానికి ఆయన అజ్ఞానానికి అధిపతి. his ignorance. ఎందుకంటే విశాలమైన ఈ అస్తిత్వంలో ఉన్నదల్లా అజ్ఞానమే, అంధకారం ఒక్కటే. ఈ అజ్ఞానాన్ని శోధిస్తేనే కదా జ్ఞానం ఉద్భవించేది. Will be born, isn't it? జ్ఞానాన్ని శోధిస్తే మీకు కొత్తగా ఒరిగేదేమీ లేదు. మళ్ళీ అదే చెత్త పునరుత్పత్తి అవుతుంది, కాకపోతే మరో కొత్త రూపంలో. అంతే. మీరు అజ్ఞానాన్ని శోధిస్తేనే జ్ఞానం అనేది పుడుతుంది.